యేసుప్రభు కొన్ని మాటలు చెప్పిన మాటలు మనం వింటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది ధనం దాచుకోవడం గురండి, రేపుడు గురించి ఎలా బ్రతకగలమని అని ఈ డబ్బు గురించి ఇంకా తరతరాలు మనం తినాలని ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడులో అది యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళంతా ధనవంతుల్ని అందరినీ చూసి యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మీరు రేపుడు గురించి చింతించొద్దు, రేపు ఏం జరుగుద్ది అంటే రేపుడు గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఏ టైంకి ఏం జరుగుతుందండి ఎవరికీ తెలియదు. కాబట్టి ఆకాశ పక్షులు సూర్యుడి అన్నాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అంటే అలా ఎగురుతుంటాయి, వాటిని సూర్యుడి అన్నాడు. అవి దాచుకొనవు, పంట వేసుకొనవు, కోయబడవు. ఆకాశ పక్షులు సూర్యుడి అవి కోయవు, పంట వేసుకొనవు అన్నాడు. అంటే అవి పంట వేసుకోవు, వ్యవసాయం చేయవు, ఆ పంటని కోయవు, ఆ ధాన్యం తెచ్చి దాచుకోవు. ఏ పూటకి ఆ పూటకి చాలును అలాగే ఉండండి అని చెప్పాడు. అంటే ఇవాళ తెచ్చుకున్నది ఇవాళ వరకు ఆలోచించండి, రేపు వద్దనేసాడు. అలాగా మన్నా ఎర్ర సముద్రం దాటితే తిండికి లేనప్పుడు దేవుడే ఆహారాన్ని సృష్టించాడు భూమి మీద. అది మన్నా ఏంటి కొంతమంది తిన్నారు, అది రేపుడికి దాచుకుంటారు. దొరికిందో ఆకాశం కురిసిది అనమాట. అది మన్నా, అది పాలు తేనెలు కానీ చాలా రుచిగా ఉంటుంది. అది అంతా తెచ్చేసి దాచేసుకుంటారు. అలాగే రేపుడు గురించి వద్దని పురుగు పట్టే, అది మంచిది కాదు ఆ ఆహారం గురించి చెప్పాడు. ఈ ఆహారం ఎన్ని రోజులు ఉంచాలి, ఎంతవరకు తినాలని ప్రభు చెప్పాడు. ఒక మేక మాంసం కానీ ఏదైనా పులిసి వరకు ఉండవద్దు అనేసాడు. అందుకే పులయని రొట్టెలు పండగ కూడా ఉంది. పులయకుండా వండాలి, పులిసిందే పోద్ది. ఏ వస్తువు చూడండి, ఏదైనా నిలువ ఉంచితే పులిసిందంటే పోయినట్టు లెక్క. సరే పొలం రొట్టెలు పండుగ కూడా సరే పక్కన పెడతాం, రేపుడు గురించి దాసొద్దు, రేపుడు గురించి వద్దనేసాడు. ఈవేళ అయితే ఈ రోజుల్లో పాస్టర్లు కానీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, నిజంగాను పాస్టర్లు కానీ విశ్వాసాలు కానీ ఎవరైనా ఎలాగ ఉన్నారని ఒకటి ఆలోచించండి. రేపుడు గురించి ఆలోచిస్తారా లేదంటే ఆలోచిస్తున్నారు. ఒక చర్చి ఏదో అక్కడెక్కడ డబ్బులు ఇచ్చేసి డొనేషన్ కడతాను మెల్లగా, ఇంకో చర్చి కావాలనుకుంటే అదే చర్చి అని కొంతమంది సువార్తకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, కొన్ని సాక్ష్యాలకి ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడైనా వాళ్ళు పేరు పొందారంటే ఈ చర్చిలో జనాలు బట్టి వాడు ఒక చర్చి పెట్టేస్తారు, ఒక వ్యాపారం గృహాల్లాగా. వ్యాపారం అంటే ఆలయాలు కూడా వ్యాపార గృహాల్లాగా. ఆ 110 రూపాయలు వస్తుంది, 1,00,000 రూపాయలు జీతం ఎంత 10,000 మనకు వస్తుంది. ఆ ఉద్యోగస్తులు ఎవరైనా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళు ప్రార్థనలకి, పేదవాళ్ళు ఉంటారు, నెలకు 5,000 3,000 తెచ్చుకున్నాడు, వాళ్ళ దగ్గర ప్రార్థనకి వెళ్ళరు, వాళ్ళు వీళ్ళు పిల్లలేరు కూడా. ఎందుకంటే ఒకప్పుడు చిన్నగా ఉన్న పాస్టర్ గారు ఉన్నప్పుడు వీళ్ళు జాయిన్ అవుతారు, అప్పుడు ఇచ్చిన 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని కొంత సేవ్ అవుతారు. లక్షల మీద వీటి మీద సంపాదనకు వచ్చేసరికి వీళ్ళు కూడా చిన్న వాళ్ళకి ఎక్కువ ప్రార్థించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర రారు, భయం. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన పెట్టుకున్నంతే లక్షల మీద ఉండాలి. ఆ భేదోలు వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు పిల్లరో వీళ్ళు రారు, రెండు లేవు. ఆ చర్చి చివరిని ఎక్కడో కూర్చుంటారు వాళ్ళు, వాక్యం విని సలగిలిపోతారు. ఒకవేళ పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం వినాలనుకుంటే పొరపాటున కొంతమంది రోజు వస్తున్నాడు కదా అని దశంభాగం 110 రూపాయలు ఇవ్వాలి, రాడికి తినడానికి కరువు అయ్యి ఎదురు కొట్టుకునే సచ్చిన బోల్ మంది ఉన్నారు. వాళ్ళేమి ఇవ్వగలరు. అందుకని ఆ శివారిని ఎక్కడో కూర్చో. ఎందుకంటే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే భేదోడని కూడా దంజులు అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యం రావడం దుర్లభం అనేసాడు. ఒక ఒంటె అంటే ఒంటి జంతువు ఉంటుంది, ఒంటి తెలిసి ఒంట్లు లేవే, ఒంటె మాంసం సూది బెజ్యంలో అవతలకు దూరిపోవడం సులభం అనేసాడు. కానీ ధనవంతుడు పరలోక రాజ్యం రావడం దుర్లాభం. ధనవంతుడు రాడంట, ఎందుకంటే వాడు ఎవరితో మాట్లాడు, ప్రెస్టేజ్, వాడు ఎవరినైనా సీపుకి చూస్తాడు. నాకు డబ్బు ఉంది కదా అని, డబ్బు ఉంది నాకు అన్నీ చెల్లిపోతాయని అనుకోండి, అన్ని డిగ్రీ పాటిస్తామంటాడు, క్వాలిటీలు. అందుకోసం ఈ ఒక ధనవంతుడు ఇన్నట్టు ఉంటుండగా దేవునికి కూడా చోటు ఇవ్వలేడు. దేవుని సేవకులు ఉంటారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేడు. సువార్తకులు వెళ్తారు, వీళ్ళతో మాట్లాడితే ఎక్కడ వెళ్ళిపోద్దని వాళ్ళ ఇంటి కారు ఎక్కించడు. ఇలా ఈడే ఉట్టు కట్టుకొని నరకానంలో మంచి సెంటర్ భాగంలో అగ్ని మంటలు దిగిపోతాడు. ఎందుకంటే వీడికి వాక్యం కరువు అయిపోద్ది. ధనవంతుడికి ఎవరు రానివాడు, వాళ్ళు చెప్పలేరు, ఈడే చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందరికీ నేనే చెప్పుదాం అనుకుంటాడు, వాడికి తెలియని ఎన్నో ఉంటాయి. పాస్టర్లని పేరు పెట్టుకుని చాలామంది పరిశుద్ధాత్మ తెలియదు, స్తుతులు అంటే ఏంటో తెలియదు. అల్లులే అంటే అల్లులే, ఒక మేక ఎలాగైతే ఇంకొక మేక బ్యా 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 అంటే
హల్లెలూయా అంటే దేవునికి స్తుతించండి అని అర్థం. హల్లెలూయా అంటే ఒక అదొక మూల భాష, అదొక భాష. హల్లెలూయా అనగా దేవుని స్తుతించాలి. స్తుతి ఆరాధన, స్తుతులకు పాత్రుడు దేవుడు. స్తుతించినప్పుడే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో వస్తుంది. మనం పరిశుద్ధంగా జీవించి స్తుతించాలి. యెహెజ్కేలు గారికి చెప్తాడు దేవుడు, నరపుత్రుడా నువ్వు నోరు శుభ్రంగా తెరవము, నేను దాన్ని అంబుల పదలతో నింపుదును అంటాడు. మనం అబద్ధమాడి మాయ మాటలు చేసి అన్నీ చేసి మాట్లాడితే దేవునికి అవ్వదు. మనం ద్రాక్షారసం తీసుకున్నప్పుడు కొత్త కుండలో కొత్త ద్రాక్షారసమే పోయవలను అన్నాడు దేవుడు. పాత దాంట్లో పోయేది అనేసాడు. ఎందుకంటే పాతది పులిసిపోయి గిలిసిపోతుంది, దీన్ని సరగకూడదు అది వచ్చేసి. అలాగే మారు మనసు పొందినప్పుడు మన పాపాలు, అబద్ధాలు, మాయలు, మంత్రాలు అన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు పరిశుద్ధమైన ఇది లోన పోసినప్పుడు పాడవకుండా ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందాలి. స్తుతించాలి దేవుణ్ణి. స్తుతించితే అప్పుడు దేవుని శక్తి మనలో ఉంటుంది. ఏంటి, ఈ అపవిత్రమైనది కడిగేసి ఉండాలి కొండ నీట్గా, అప్పుడు ఇది నిలువ ఉంటుంది. దేవుని పరలోకం వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు పరిశుద్ధ ఆత్మశక్తి మనలో ఉంటుంది. కొండ కడగాలి నీట్గా, పాతది కాదు కానీ కొత్త కొండగా మారాలి. మీరు కొత్తగా జన్మించండి అని నికోదేముకు చెప్పాడు. ఎలా జన్మించగలను అన్నాడు. తల్లి గర్భాన్ని రెండోసారి మీరు జన్మిస్తాను అన్నాడు. అలా కాదు, పాతవన్నీ మైండ్లో పెట్టేసి అక్కడ సెంటిమెంట్లో పిల్లి వచ్చేసింది, నాకు ఎదురు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని ఉండిపోతున్నాడు. ఇవన్నీ కాదు, నిజమైన దేవుడు పవర్ఫుల్గా దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు నా వైపు మీరు మనసు పెట్టండి, పాత వదిలియండి అన్నాడు. అది చెప్పిందే చెప్తారు, వేసిన రికార్డే వేస్తారు, వేసి చూసిన సినిమా చూసినట్టు కాకుండా అవి విడిచిపెట్టండి. మీరు కొత్తగా జన్మించండి, కొత్త పరిశుద్ధాత్మ పొందండి, కొత్త మాటలు వినండి, కొత్తగా నా యందు నడవడానికి చూసుకొని నేను యేసుప్రభు చెప్పిన మాటలు. అప్పుడు మీరు బాప్తిసం తీసుకొని స్తుతించండి, కొత్తగా మీ కొండ చేసుకోనండి, అప్పుడు ఆత్మ మీలో ఉంటుందని చెప్పాడు. ఇది పరిశుద్ధాత్మ పొందాలన్నా ఎక్కువ స్తుతించాలి, తర్వాత కొత్తగా మారాలి. ఎక్కడేసిన గోంగర అక్కడ ఉండకూడదు. అలా ఎవరో పాస్ట్ అల్లులే తీరు అల్లులే కాదు, బైబిల్ చదువుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నిజమైతే పాస్టర్ గారికి కూడా చెప్పు, ఎప్పుడు పాడిన పాట వద్దు, క్రొత్తగా జన్మించమన్నాడు ప్రభు. మీరు ప్రభువుని స్తుతించండి, ఆయన స్తుతి చేయండి. స్తుతి లేనివాడు మృతి అయ్యాడు. పాస్టర్ అవని, యాక్టర్ అవని, డాక్టర్ అవని, ఎవరైనా సరే. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎందుకంటే అల్లులే అంటే దేవుని స్తుతించండి అని అర్థం. ఎవరో అల్లులే అన్నారు అనుకోండి, దేవునికి స్తోత్రం అనండి, దేవునికి స్తుతి కలుగుగా కానండి. అల్లులే అంటే అది చెప్పినట్లు లెక్క స్తుతించండి అని. ఈడల్లులే అంటే అల్లులే దాని అర్థం లేకుండా నిత్య ఎలాగవుతుంది? కాదు. అయితే ఇక్కడ ఏంటంటే రేపుడు గురించి మీరు దాచుకోవద్దు, ఆయాసపడిపోవద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి దాచుకున్నవి ఏమి లేదు అని. యేసు ప్రభువుకి కావాలని దీన్ని కోట్లు వచ్చేస్తుందండి డబ్బు గురించి ఆలోచిస్తే. శిష్యులు కూడా అంటారు, మీ దోళ్ళు మీరు విడిచిపెట్టరండి, మీరు మనుషులు పెట్టే జాలరగా నేను చేస్తాను, మీరు విడిచిపెట్టండి అన్నాడు. పేతురు వదిలే అన్నాడు. ఎందుకంటే సువార్త చేసిన రూపాయి ఎవరండి? చేపలు పెట్టిన వ్యాపారం చేసిన డబ్బులు వస్తాయి. అన్నీ విడిచిపెట్టి శిష్యులందరూ వచ్చేసారు ప్రభు వెనకథలో. అందుకే ప్రభువుకి మొదట 75 మంది 72 మంది శిష్యులు. వాళ్ళందరూ డబ్బు ధనం ఏంది వెనకథలో ఏంది వెళ్తే ఈయన వెనక్కి వెళ్తే మనకి ఏమీ రాదని వాళ్ళు రాలేదు. 12 మంది శిష్యులే ఉన్నారు. లాస్ట్కి ఇసుక యోధ కూడా ప్రభు నమ్మిడానికి చూస్తాడు. వాళ్ళు డబ్బు ఎత్తుతారు కదా ఆశపడిపోయి. డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతుంది. భూమి చుట్టూ సూర్యుడు తిరిగితే డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు. ఇది లాజిక్. అయితే ఇక్కడ ఏంటి, ప్రభు ఎట్లా విడిచిపెట్టండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి, పైన వాటినే వెతకండి. క్రీస్తు దేవుని కుడి పాలుసుకుని ఉన్నాడు, ఆ పాలుసుని పక్కకి మనం వెళ్ళడానికి లాజర్లాగా ప్రీతించండి అంటాడు. పవర్ఫుల్ దగ్గరికి వెళ్ళండి, పైన వాటిని వెతకండి అంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. మీరు భూ సంబంధమైన భూమి మీద సాతాను ఉంది, ఆకర్షణ ఉంది, నరకన పోతారా వద్దనేసాడు. ఈ ఆస్తులు ఈ అంతస్తులు అని ఎక్కడైతే నీ మనసు ఉందో అక్కడే నీ మనసు ఉండిపోద్ది అన్నారు. దెయ్యాల గురించి తెలుసు కదా. దెయ్యం మనిషి చనిపోయిన తర్వాత వాడు మందు కొట్టినాడు అనుకోండి, బీడీ కాల్చి సిగరెట్ కాల్చినాడు అనుకోండి, పెద్దలందరూ వస్తారు, అయ్యో మన చచ్చిపోయి 3 రోజులు అయింది కానీ వాడు కనబడతాడు అంటాడు. ఇంకోటి వస్తాడు, వాడు చుట్టగా కాల్చినట్టు కనబడండి, ఎక్కడేమందా ఆత్మ అంటాడు. ఇంకోటి వాడు వచ్చేసి ఏదో తినడానికి అడుగుతాండే అంటాడు. ఎందుకు చచ్చిపోయినాడు వస్తాడు తినడానికి అడుగుతాడంటే వాడు తిండి గురిండే బ్రతికాడు, చుట్టగా కాల్చడానికే బ్రతికాడు, తాగడానికే బ్రతికాడు. కనుక ఆడ ఆత్మ ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. నరకానికి టైం వచ్చినా నరకానికి పోద్ది. అందుకే చనిపోయినప్పుడు చూడండి చాలా దగ్గర కనిపెట్టారు లేదో, అన్యుల్లోనా దేవుని తెలియలోనా. అందుకే పాత వదలండి అంటాడు. ఆ సమాధి దగ్గర చుట్ట ఒకటి, ఆడ తాగిన మందు బాటలు ఒకటి, ఆడు తినే అన్నం ఒకటి, కంచం ఒకటి, ఆడ ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతారు తలనొప్పి. ఎంత ధనవంతుడైనా సరే
ఈ దరిద్రం ఎక్కడ ఉంది, మన నీళ్ళు జరగదురా అనుకుంది, 2 కోట్లు సంపాదించిన ఆ డబ్బు సంపాదించిన మరి ఇక్కడే ఉంటుంది ఆత్మ. ఆ పట్టుకెళ్ళి ఆ దెబ్బ దగ్గర పెడేస్తారండి. మందు చుట్ట బీడి కాలంటే అంజులు అడగండి. ఎందుకంటే ఆ ఆత్మ వచ్చేసి ఇక్కడ తిరుగుతూనే ఉంటుంటుంది. అది నిజమే, అది కళ్ళలో అట్లా కనపడద్దు. తిన్న ఆకలితో చచ్చినాడు ఆకలని, లేదంటే ఆస్తి మనీ డబ్బు ఎక్కడ ఉంది అక్కడే ఉండిపోద్ది ఆత్మ. ఎక్కడ ఉండిపోద్ది? ఇదంతా భూమే కదా, భూమి సాతానంద నరకంలోకి పోతాడు. అందుకని దేవుని మీద మయ్యండి పెట్టండి. ఈ ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, చుట్టల మీద, మందుల మీద, డ్రింకింగ్ మీద మయ్యండి పెట్టడం కాదు. ప్రతి క్షణం దేవుని గురించి ధ్యానించండి. ఆకాశ పక్షులు చూడండి, ఈ దాయువు ఉంచుకొనవు, ఏమీ లేదు, అవి హ్యాపీగా ఆకాశం మీద ఎగురుచుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నాయి. అవి పోతే ఒకసారి పోతాయి. రేపటి గురించి అయితే ఆలోచించలే. ఎన్ని జీవులు ఈ భూమి మీద ఉన్నాయో రేపటి గురించి ఆలోచించలే. దేవుడు వాటి ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు కూడా కోట్లు ఏమి ఎవరిని అడగలేదు, ఏమి లేదు. ప్రభువుకి ఇలా కలిసి కోట్లు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక శతాధిపతి వస్తాడు, వాళ్ళ కుమారుడికి చాలా రోజుల నుంచి అసలు జ్వరము ఇది వదలలేదు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గలే. యేసుప్రభు అనే వారు వచ్చారు, ఆయన స్వస్థపరుస్తాడని అంత పెద్దరాజు కూడా కోటలు దిగి వచ్చి కుర్రాళ్ళ మీద వస్తాడు. అప్పుడు ప్రభు ఎదురవుతాడు, అయ్యా నా కుమారుడు సావబతుకులో ఉన్నాడు, ఎంతమందిలో ఓడినా ఎన్ని ప్రాంతాలు తిరిగినా తగ్గలేదంటే, ఎల్లు నీ కుమారుడు స్వస్థపరచబడి ఉంటాడు, ఆయనకి ఏమీ కాదు అని చెప్పగానే గుర్రమాలి నిజమా అని ప్రభు చెప్పి నిజమే జరుగుతుందని వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. తన శిష్యులందరూ వచ్చారు, అయ్యా బాబుకి ఎలాగుందని. తగ్గిపోయింది అన్నారు. ఇప్పుడు 12 గంటలకు చెప్పారు అయిందంటే అదే టైంకి తగ్గిపోయిందని చెప్పడము తగ్గడం ఒకేసారి. ఆశ్చర్యం కదా. అలాగే శతాబ్దం నీకేం కావాలని నేను ఇస్తాను, 2 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని. ఏమీ వద్దు, బీదలకి పెట్టండి అని ప్రభు అనేసాడు తప్ప, ప్రభు కావాలంటే ఒక దగ్గర కట్టబడిన గాడిది తీసుకురండి అన్నాడు. వాళ్ళెవరో మాకు తిరిగి తేమన్నారు శిష్యులు వెళ్ళి. అవును, ఎల్లు తీసుకురా అన్నాడు. ప్రభువుకు తెలీదా ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ప్రభు ఈ శిశుస్వత్తుగా ఆయన కలే కాలేదు. వీళ్ళు గాడి తిరిగి ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన 2 తలుపులు వేసుకొని నీతిమంతులు పరిస్థితి దేవుడికి ప్రార్థిస్తాడు. ఆ దేవుడు యేసుప్రభు ఆయనకి ఆ దర్శనం అది కల్పిస్తున్నాడు. కాబట్టి వీళ్ళు అడగగానే ఇచ్చేసారు వాళ్ళు. అలాగే రహస్య స్నేహితుడు ప్రభువుని ప్రార్థించే వాళ్ళు చాలామంది, బొట్లున్న వాళ్ళు, పసుపున్న వాళ్ళు, వీరు అందరూ కూడా చాలామంది దర్శనాలు పొందుతున్నారు. ఈ రోజుల్లో బాప్టిజం తీసుకునేది కాదు, చాలా ఇళ్లల్లో కూడా సీక్రెట్గా నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైంది కదా. కాబట్టి చాలామందికి షేర్ చేయండి. డబ్బు గురించి రాసి పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ.